అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్ వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగి అంటే, మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఎవరు చెప్పట్లేదండి అంత బాగా. తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ 2 సినిమాలు. అంటే అవి 2 ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఆ 2 అంత మంచి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ సార్ చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా రాలేదు. పెళ్లి చేస్తున్నా కదండి. ఎవరండి? మా చెల్లి నిన్నే యాక్టింగ్ అదంతా ఏదో సోషల్ మీడియాలో సగం చెప్తారు. అంటే తనకి నేను ఏం చేసినా నచ్చుద్ది మామూలుగా 100%. అంటే ఈ క్యారెక్టర్ తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటాం అని ఉద్దేశంలో తను చెప్పింది. ఆ తొలి ప్రేమ ఫిదా సినిమా ఇంకోసారి చేయని నాకు చేయాలని ఉంది. బట్ ఐ డూ. అవునండి, చెప్పింది ఏదండి అది క్వశ్చన్ దాంట్లో నుంచి వచ్చింది. సోషల్ యాక్టివిటీలోనే ఇన్ని చూడాలనుకున్నా అలాగా. అది బయట, అది నిజ జీవితంలో ఆబ్వియస్లీ సోషల్. సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలవి. ఒక యాక్టర్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా, లేకపోతే ఫిదా లాగా, లేకపోతే ఒక బాహుబలి లాగా ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. అది ఆబ్వియస్లీ మనం ఎంత బాగా రాణిస్తాం అనే దాన్ని బట్టి చూసి ఎత్తుక్కుని మంచి సినిమాలు చేయాలని మాత్రం ప్రయత్నంలో ఉంటాం. ఇప్పుడు మట్కా అనే సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం అంటే మన సైడ్ సినిమా. అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉండబోతుంది. అదే అప్పుడు మట్కా అనే గేమ్ జరిగేది కదండి 80s లో. దాని బేస్ మీద గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ మీద చేస్తాం. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.